మార్కాపురంలో పట్టు బిగిస్తున్న అన్నా వెంకటరాంబాబు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న మాస్ లీడర్. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున రాజకీయ అరంగేట్రం చేశారు. తొలి ప్రయత్నంలోనే శాసనసభ్యునిగా విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. 2014లో టీడీపీ తరఫున బరిలో నిలిచి ఓడిపోయారు. ఆ తర్వాత 2017లో టీడీపీకి రాజీనామా చేసి జగన్ పార్టీలో చేరిపోయారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా రికార్డు విజయాన్ని సొంతం చేసుకున్నారు. గత ఎన్నికల్లో సీఎం జగన్ కు 90,000 మేజార్టీ దక్కగా అన్నా వెంకటరాంబాబు మాత్రం 81,000 ఓట్ల మేజార్టీతో గెలుపొంది సీఎం తర్వాత స్థానంలో నిలబడ్డారు. రాష్ట్రమంతా తన వైపు చూసుకునేలా చేసుకున్నారు. అన్నా రాంబాబు ముక్కుసూటి మనిషి. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కుటుంబం ఇబ్బంది పెట్టడంతో బాహటంగానే తన నిరసన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా పర్యటించి మాగుంట కుటుంబాన్ని ఓడిస్తానని హెచ్చరించారు. గిద్దలూరు విషయంలో జగన్ ఆలోచన ఒకలా ఉంటే మారు మాట ఆడకుండా మార్కాపురానికి బదిలీ అయ్యారు అన్నా రాంబాబు. ప్రాథమిక స్థాయి నుంచే ముక్కుసూటి వైఖరితో రాజకీయాల్లో దూసుకుపోయారు. కాంట్రాక్టర్గా ఉంటూ రాజకీయాల్లోకి ప్రవేశించిన అన్నా రాంబాబు 2009లో ప్రజారాజ్యంలో చేరారు. పీఆర్పీ గిద్దలూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో అనవసరంగా టీడీపీలో చేరి మూల్యం చెల్లించుకున్నారు. మొన్నటి మంత్రివర్గ విస్తరణలో కేబినెట్లో చోటు దక్కుతుందని భావించినా వివిధ సమీకరణాల దృష్ట్యా దక్కలేదు. అయినా సరే పార్టీ అధినేత నిర్ణయాన్ని శిరసావహిస్తూ ముందుకు సాగారు అన్నా వెంకటరాంబాబు. ఒకానొక దశలో అన్న వెంకటరాంబాబుకు టికెట్ దక్కదని అంతా భావించారు. కానీ అనూహ్యంగా మార్కాపురం టికెట్ ఇచ్చి జగన్ గౌరవించారు. మార్కాపురంలో సామాజిక సమీకరణాలు సైతం అన్నా రాంబాబుకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో మేజార్టీ ప్రజలకు ప్రభుత్వం నుంచి సంక్షేమం అందుతుంది. నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి రాంబాబు కాలపరిమితితో హామీలు ఇస్తున్నారు. అదే సమయంలో అన్ని వర్గాలతోనూ మమేకమవుతున్నారు. ఇక నియోజకవర్గంలో భారీ మేజార్టీ రావాలని, అది ఎంపీ అభ్యర్థి గెలుపుకు దోహదం చేయాలని పార్టీ నాయకత్వం అన్నా రాంబాబుకు టాస్క్ అప్పగించింది. అయితే రాంబాబు పక్కా వ్యూహాత్మకంగా ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ప్రతి ఓటు తన వైపు మళ్లించుకునేలా అడుగులు వేస్తున్నారు. దీంతో చివరికి ఎవరిని విజయం వరిస్తుందనేది రాజకీయంగా ఆసక్తి పెంచుతుంది. తెలుగుదేశం నాయకత్వం చేపట్టిన అభిప్రాయ సేకరణలో టీడీపీ అభ్యర్థికి మైనస్ మార్కులే వస్తున్నాయంటున్నారు. మొత్తానికైతే నియోజకవర్గంలో అన్నా రాంబాబు విజయం వైపు దూసుకెళ్తుండడం శుభ పరిణామమని వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మార్కాపురంలో ఆర్య సామాజిక వర్గం అధికం. మార్కాపురం మున్సిపాలిటీకి సుదీర్ఘకాలం ఆ సామాజిక వర్గం వారే ప్రాతినిధ్యం వహించేవారు. ఇది అన్నా వెంకటరాంబాబుకు కలిసొచ్చే అంశం. నామినేషన్ను కోలాహలంగా వేసిన రాంబాబు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. మార్కాపురంలో ఇంటింటికి తిరుగుతూ జనంలో మమేకమవుతూ మరింత జనం మీద దృష్టి పెడుతున్నారు. టీడీపీ వైపు మళ్లకుండా ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత గిద్దలూరును 100 కోట్ల రూపాయల ఖర్చుతో వివిధ రకాల అభివృద్ధి పనులు జరిగాయని చెప్తున్నారు. అదే స్ఫూర్తితో మార్కాపురంలో పనిచేస్తానని హామీ ఇస్తున్నారు. దీంతో అన్ని వర్గాల ప్రజలు అన్నా రాంబాబు వైపు మల్లుతున్నారు. మార్కాపురంలో గెలిచేందుకు సిద్ధపడుతున్నారు.